ఏమండి ఉమ్, ఎన్నాళ్ళు అయ్యిందండి ఈ పార్క్ తీసుకొచ్చి? మన పెళ్ళైన కొత్తలో వచ్చాం, గుర్తుందా? కదా. ఎంత ఆనందంగా ఉండేదండి. మళ్ళీ అప్పటి నుంచి తీసుకురమ్మంటే తీసుకురాలేదు, ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు. చాలా బాగుందండి బాబా, ఆ గుర్తులు వస్తున్నాయి. మ్యారేజ్ అయిన కొత్తలో మనం ఎలా ఉండేవాళ్ళమో అబ్బా, అన్ని గుర్తొస్తున్నాయి తెలుసా. గుర్తుకొస్తున్నాయి ఉమ్, అని పాటేసుకున్నావా? వెనక వేసుకుంటున్నాను. నుంచి ఆర్ఆర్ వేయమంటావా? వెయ్యండి, మరి ఇన్నాళ్ళకి వచ్చాం వేస్తా కదా. వేస్తా. మరి గోల్ ఎంత పెడుతున్నామని తీసుకొచ్చా. హ్యాపీనెస్ లో తట్టుకోలేకపోతున్నాను తెలుసా. ఉమ్, ఎప్పుడు తీసుకురాలేదు ఈ మధ్యలో. ఉమ్. మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకొచ్చారు. అబ్బా, ఉండి ఉమ్, ఎలా ఉండేవాళ్ళం అన్ని గుర్తొస్తున్నాయి. అబ్బా. ఉమ్. అంటే 25 ఏళ్ళు అయిపోయిందంటావు, ఆ, నేను ఎక్కడికి తీసుకురాలేదంటావు. ఉమ్, తీసుకొచ్చాను కదా, ఉమ్. ఫుల్ గా ఎంజాయ్ చేయి. ఎవడాడు? ఏయ్, ఆడకు చూస్తున్నావు? ఎవరండి? ఆడకు చూస్తున్నావు లేదా నువ్వు? అక్కడ పిచ్చిక ఉందండి. రామచిలుక చూడండి ఎంత బాగుందో. పిచ్చి కొంక చూశాను, పెట్టంక చూశానని కబుర్లు చెప్పకు. నువ్వు ఆడంక చూసావా లేదా? ఎవరు వంకండి మళ్ళీ మొదలు పెట్టారా? మొదలు ఎవరు వంక చూశాను? నిన్ను అందుకనే తీసుకురాను బయటికి. ఏమండి, ఆ, మీరే నా లోకం, ఆ. మీరే నా ప్రపంచం. అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి? ఆ. అర్థం లేదా? నేను చూడండి అవి అక్కడ ఉంది చూసారా. ఈ సినిమా డైలాగులు, సీరియల్ డైలాగులు నా దగ్గర చెప్పకే. నువ్వు ఆడంక చూసావు, అందుకే నేను బయటకి ఎప్పుడు తీసుకురాను. అబ్బా, ఏంటండి ఆ. ఏమంటే మీతోనే నా ప్రపంచం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటారు? పదండి, సరదా హ్యాపీనెస్ ని పోగొట్టుకోకండి. మూడంతా పాడు చేస్తావు నువ్వు. ఎప్పుడు ఇలాగే సీరియస్. ఓ ఏమండి, ఆ, నేను చెప్పింది ఏ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడ కాదు, వస్తున్నా ఉండండి, అర్థం చేసుకోండి. అర్థం లేదు, దువ్వం లేదు, నేనేం చేసుకోను. ఏమండి, ఆ. జస్ట్ అలా చూసినంత మాత్రాన మీరు అంత సీరియస్ అయిపోతారా? ఎంత సరదాగా వచ్చారు. ఫోన్ చూడు. అన్న 5 నిమిషాలు కూడా పట్టలేదు. హ్మ్. సర్లేండి. హలో, ఎవడే ఫోను? ఎవడే ఫోను? ఎవడు లేదండి, మీరు అర్థం ఇప్పుడు నీకు చేసుకోండి. ఫోన్ ఎవరు చేశారు చెప్పు? అబ్బా, అమెజాన్ కొరియర్ వచ్చింది ఇంటికి. మనం ఇప్పుడే వచ్చామా, కొరియర్ వచ్చింది. ఏదో చెప్తా కథలో, కొరియర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని. అదేంటండి, మన మ్యారేజ్ డే అని చీర మీరే కదా పార్సిల్ పెట్టుకోమన్నారు. అవును. అది వచ్చింది. ఎంజార్ గారు ఫోన్ చేశాడు ఇప్పుడే. ఎప్పుడు అనుమానిస్తారు ఏంటండి? మీ కోపం తగ్గదా? తగ్గదు. ఎన్నాళ్ళు అన్నాళ్ళైనా ఏమండి, నువ్వు అసలు జీవితంలో పెళ్ళయ్యాక ఇన్ని రోజులు కూడా ఎంత మంచిగా భరిస్తున్నాను. మీకు అసలు అర్థం అవ్వట్లేదా నా గురించి? నేను పేరు పెట్టుకున్నందుకు నా పేరు సీత. అందుకనే అనుమానిస్తున్నాను, సీత కాబట్టే అనుమానిస్తున్నాను. నేనే శ్రీరామచంద్రుని కాదు. మీరేమనుకున్నా సరేనండి, ఆనాటి సీత ఎలా ఉందో ఈనాటి సీత కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, మీరే నా లోకం అనుకుంటున్నప్పుడు నేను ఎవరి గురించి ట్రై చేస్తాను? నాకేం పట్టింది? అనుమానం అన్నది మీకు ఎప్పటికీ పోదా? వెబ్ సిరీస్ బాగా చూస్తున్నావు. చూడకపోతే ఏం చేస్తాను? మీరు అనుమానంతో రోజుకొక చాడిచిన తయారీ దెబ్బలాడుతుంటే చెప్తున్నారు ఇవన్నీ. మూడుకి ఎదురు తిరుగు. ఏమండి, నన్ను ఏమన్నా అన్నా నాకు పర్వాలేదు. మా పుట్టింటి వాళ్ళంటే నేను పుట్టింటి వాళ్ళే అస్తమానం ఫోన్ చేసి నా మీద ఉన్నది లేని చెప్తున్నారు, నువ్వు ఎలా తయారవుతున్నావు నువ్వు. మీరు ఎన్ని అన్నా నాకు పర్వాలేదండి, నన్ను అనండి, నేను పడతాను. మా అమ్మగారు నాన్నగారిని మాట ఒక్క మాట అంటే నేను పడను. ఎందుకు పాడవు? వాళ్ళు నాకు ఇచ్చి నిన్ను పెళ్లి చేసి నాకు గొంతుకోయలేదు. వాళ్ళు ఇచ్చి మీరు కావాలని అడిగి కట్నాలు తీసుకుని మీకేం ఊరికే అందుకట్టు మాకు దొరకదని పాపం. ఆ రోజు మీరు వచ్చి మరి నన్ను సీతను చేసుకుంటాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు. మీ నాన్న గోల పెట్టాడు, నా కూతురు నేను భరించలేకపోతున్నాను, నీకు కావాల్సిన కట్నం ఇస్తాను, చేసుకోరా బాబు అని. ఫోన్లే కదా చేసుకున్నాను. ఎదురెట్టి చదరంగా ఆడకండి, మీ ఇష్టం వచ్చినట్టు. నేను ఇంటర్ చదువుతుంటే వచ్చి మీ సిస్టర్ వచ్చి కావాలని నన్ను పెళ్లి చేసుకుని అడిగి చేసుకున్నారు. మర్చిపోండి. అలాగే మర్చిపోతే నిన్ను చూసి ఆహా ఇంతకన్నా అందగతే నాకు దొరకదని చెప్పి నేను పెళ్లి చేస్తున్నాను. అప్పటి నుంచి నన్ను వేయించుకుని తింటున్నావు నువ్వు అలాగా. అసలు నాతో మాట్లాడు ఎంతసేపు, 20 గంటల ఫోను, ఎంతసేపు పుట్టింటోళ్ళతో మాటలు, ఫ్రెండ్స్ తో మాటలు, బయట తిరుగుళ్ళు. అసలు నా జీవితంలో నేను కోరుకున్నది ఏంటో తెలుసా? ఏంటో? చదువుకుని లా చదివి లాయర్ అవ్వాలని నా కోరిక. నాది లాయర్ అయ్యి విడాకుల కేసులు చక్కగా వాదిద్దామనే. మీలాంటి చాడిస్టులుంటే తప్పవు కదా. నేను కాదు, నువ్వే సాడిస్టు. ఎన్ని చెప్పండి, ఎక్కడికి వచ్చిన అనుమానం తప్పదు. ఇప్పుడు కూడా ప్రశాంతంగా 5 నిమిషాలు కూడా లేరు, అనుమానం పిచాచి పట్టుకుంది. జీవితంలో నీకు అనుమానం తప్ప ఇంకేమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. బాగా నిర్ణయించుకో. నువ్వు చేసే పనులు బట్టి నాకు అనుమానం వస్తుంది. ఏం చేశాను చెప్పండి, ఏం చేశారు? చాలా సిన్సియర్ గా ఉండాలి.
ఒక మాట మీద సిన్సియర్ గా ఉండాలి, ఏదైనా సిన్సియర్ గా చేయాలి. నువ్వు చేయవు ఎప్పుడూ. పార్క్ తీసుకొస్తావు, అటు ఇటు దిక్కులు చూస్తావు. లేకపోతే ఫోన్ వస్తే ఒకళ్ళు ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీనేమో అమెజాన్ అంటావు, లేకపోతేనేమో కస్టమర్ కేర్ అంటావు. నీ ఇష్టం కవర్ చేసుకుంటావు. నాకు తెలియదేంటి నీ సంగతి. ఇంత అనుమానం మొగుడితో వేగుతున్నానండి. ఇంకో ఆడదైతే అసలు నీ దగ్గరే ఉండదు తెలుసా. నేను ఇన్ని చేసినా నా పేరుకు తగ్గట్టుగా నేను చాలా పద్ధతిగా ఉంటాను అనుకని మీతో ఉంటున్నాను. ఇంకొక ఆడదైతే వాటికి ఎప్పుడో లేచి వెళ్ళిపోతుంది. అబ్బా ఇలాగే అంటారు, కానీ ఎక్కడ అసలు కదిలి వెళ్ళరు. మళ్ళీ కబుర్లు చెప్తారు. మీరేమనుకున్నా పర్వాలేదు, నాకేం ముందు లాయర్ అవ్వు, అప్పుడు విడాకులు తీసుకుంది. కానీ చదువుకుంటా అంటే చదివించారా? చదువు అక్కడికి ఆపేశారు. 24 గంటలు సీరియల్ చూస్తా. చదివని చదువుతావు నువ్వు. నేను సీరియల్స్ కొత్తలో మిమ్మల్ని అడిగాను ఏమని, చదువుకుంటాను ఇంకా లా చదువుతాను అన్నాను. నా కోరిక ఎక్కడ తీరింది? ఇప్పుడైనా కూడా బయట ప్రపంచంలో కాస్త చూద్దామంటే ఎప్పుడు బయటకు తీసుకొచ్చి అనుమానాలే మీకు. ఎందుకు బయట తీసుకొస్తే ఇలాగా నన్ను చూడడం మానేసి మిగతా చూడడం మొదలెడతావు నువ్వు. ఏమండి అక్కడ మీకు కనిపించలేదా? చిలక కనిపించింది, ఎంత అందంగా ఉంది. నాకు నీకు చిలక కనబడిందా? నాకు అడుగో చిరునవ్వు నవ్వుతున్నా ఆడ కనబడుతున్నాడు నాకు. ఆడిందాక నిన్ను చూసాను అవుతున్నాడు, నువ్వు ఆడంకా చూస్తున్నావు. నువ్వు పైకి నువ్వు చిలక కనబడింది, పిల్లక కనబడింది అని చెప్పి కథలు చెప్తున్నావు. నువ్వు తెలియదేంటి ఈ సంగతి? ఇలాంటి అనుమాన పిచ్చాతో కాపురం చే ఎప్పుడు అంతే. ఎక్కడ తీసుకొచ్చినా సుఖం ఏదో ఏడిపిస్తారు. వదిలేస్తుంది కొళాయి. ఇది ఒకటి మటుకు బాగా వచ్చు. నువ్వు అనవసరాన్ని నువ్వు అనేస్తావు అనేసి ఏమో కొళాయి మటుకు ఇప్పేస్తావు. ఇప్పేసి సీరియల్ యాక్టర్ లాగా యాక్ట్ చేస్తావు. మీకు ఎప్పుడు ఎన్ని రోజులు చెప్పినా ఇప్పుడు యాక్టింగే అంటారు. యాక్టింగే. మనసు తెలుసుకుని మనసు తెలుసుకుంటా. మనసు చూపిస్తున్నావు నాకు. చాలండి, ఇంకెప్పుడు మీతో రాను. జీవితంలో రానే కాక రాను. అన్నత పాచయే ఏంటి అలా చూస్తున్నావు? మొదలెట్టావు కదా కొళాయి చేసుకొని. కొళాయి అన్నత పాచయ ఎవరు? ఎవరు లేదు ఆఫీసులోనా? ఒకసారి నా ఫోన్ నీకు ఎందుకు ఇస్తాను? నా ఇష్టం, నా ఫోన్. అన్నత పాచయే నాక్కడ. హలో హలో, నేను మళ్ళీ తర్వాత చేస్తాను కొంచెం పనిలో. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి నా ఫోన్ నీకు? ఎవరు చేశారు చెప్పండి. ఎవరో చేస్తారు, నాకు బోర్డు మంది ఉంటారు చేస్తాను. అది నేను చూస్తాను. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? నీ ఫోన్ నేను చూస్తున్నానా? నన్ను అడగలేదా మీరు? ఫోన్ వచ్చింది ఎవడు అని అడగలేదా మీరు? ఒక్కసారి నేను అడిగితే నువ్వు అడిగేస్తావేంటి? నా ఇష్టం ఏమో. ఒక్కసారి సుశీల ఎవరు? సుశీల కొలీగ్, ఆఫీస్లో కొలీగ్. ఆఫీసులో కొలీగ్. మీరు మాత్రం బాగా చెప్తారా? ఇది చూసారా లైన్ లో ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? సుశీల, వనిత, అనిత, ఇంతమంది ఎవరండి? కొలీగ్స్. వీళ్ళందరూ కొలీగ్సే. నన్ను ఒక్క ఫోన్ వస్తే అమెజాన్ వాడిది అనుమానిస్తారా? ఇంతమంది లేడీస్ ఫోన్ చేస్తే మిమ్మల్ని ఏమనాలి? ఆడదానికి ఒక న్యాయం, మగాడికి ఒక న్యాయమా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నా నేను అడగకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటున్నాను. భర్తని కాపాడుకోవాలి, ఎలాగైనా మార్చాలి మనసుని. మీ సంగతులు నాకు తెలియవా ఏంటి? మీ బుద్ధులు నాకు తెలియవా ఏంటి? మీరు అలాంటి వాడు నాకు అప్పుడే తెలుసు, కానీ నేను ఎన్నాళ్ళు బయటపడలేదు. ఈ రోజు ఈ సందర్భంగా నేను బయటపడుతున్నాను. నీకు అర్థమైందా? నీకెందుకే? నాకు బోల్డ్ ఉంటాయి. నీకెందుకు అయినా? నీకెందుకు? నీకు అనవసరం ఏంటి? ఇంట్లో పడి ఉండాలి అంతే. అనుమానించినప్పుడు మీరు కూడా అలా ఉన్నప్పుడే నేను ఒప్పుకుంటాను. ఇష్టం మగాండి ఎదురెట్టి చదరంగా ఆడుతున్నారు. మీ బుద్ధులు అన్నీ అలాంటివి అనక ఎదురువాళ్ళ బుద్ధులు కూడా అలాంటివి అనుకుంటున్నారు. మగాండి నా ఇష్టం ఉంటాను నేను. నీకెందుకు? ఏంటా పొగరు? మగాడనా? ఇప్పుడు చూపిస్తాను. ఇన్నాళ్ళు నేను లాయర్ చదవలేదని ఇన్నాళ్ళు బాధపడ్డాను కదా. ఇప్పుడు చదివి ఇప్పుడు మీకు విడాకులు ఇచ్చి మీ సంగతి తెలుస్తాను, చూసుకోండి.